హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ టైంలో అంటే చాలా మంది కూడా ఈ జనరేషన్లో ఎక్కువగా అల్సర్, అదేవిధంగా అసిడిటీ, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, సరిగా డైజెస్ట్ కాకపోవడం, కడుపులో ఛాతిలో మంట, ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు. కారణం మనం టైం టు టైం అనేది మెయింటైన్ చేయడం, తినడం అనేది మెయింటైన్ చేయకపోవడం. చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏదో ఒక పనిలో పడి ఏదో విధంగా దీన్ని కాలక్షేపం చేస్తూ ఆ టైంకి అన్నం తినకపోవడం, తిన్నా గబగబా తినేయడం, లేదా ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువగా ఆయిల్ ఉన్న ఫుడ్స్, ఎక్కువగా మసాలాలు, ఇలాంటి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం వల్ల చాలామందికి కడుపులో ఈ ఎసిడిటీ అనేది ఫామ్ అవ్వడం, ఏది తిన్నా కడుపులో మంట, కడుపు ఉబ్బరం, ఏది తినకపోయినా కూడా మంట, ఉబ్బరం, అది ఛాతిలో మంట, గుండెలో మంట, ఇలా చాలా రకాల సమస్యలతో చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి మోషన్స్ ఫ్రీగా ఉండదు, సుఖ విరోచనాలు కాక చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు. అంతా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న చిట్కాతో మీరు క్యూర్ చేసుకోవచ్చు. చిట్కా చిన్నదే కదా, క్యూర్ అవుతుందా లేదా అని మాత్రం డౌట్ పడకండి. ఎందుకంటే కొన్ని సమస్యలు అనేవి చిన్న చిట్కాలతోటే క్యూర్ చేసుకోవచ్చు. ఇది పెద్ద సమస్య అయితే కాదు. కారణం ఏంటంటే టైం టు టైం తినకపోవడం వల్ల యాసిడ్స్ అనేవి కడుపులో రిలీజ్ అయ్యి అవంతా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రేగులంతా కూడా కొరుకుతూ ఉంటుంది అన్నట్టు, దానికి ఏం దొరకక. సో దాని వల్లనే దాని నుంచి మనకు గ్యాస్ రిలీజ్ అవ్వడం, సరిగా డైజెషన్ అనేది కాకపోవడము, మోషన్స్ అనేవి ఫ్రీగా రాకపోవడము, అదే తినేటప్పుడు కూడా ఎక్కువగా తినడం, కడుపు నిండా తినేసేయడము, తిన్న తర్వాత వెంటనే పడుకోవడం, ఇలాంటి అంటే కనీసం దానికి కావాల్సినటువంటి వర్క్ అనేది మనం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండడం, ఇలాంటి వాటి వల్ల ఈ సమస్యలు అధికంగా వస్తాయి. అయితే ఏ సమస్యలో ఉన్నా మీరు ఎందుకంటే ఒక్కొక్కరి ప్రొఫెషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు కూర్చొని చేసే ప్రొఫెషన్ ఉంటుంది, కొంతమంది నిలబడి చేసే ఉంటుంది, కొంతమందికి జర్నీ చేసే ప్రొఫెషన్ ఉంటుంది, కొంతమంది తిన్న వెంటనే పడుకునే అలవాటు. ఇలా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, మీరు ఎలాంటి వాటిలలో ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిందల్లా వస చూర్ణం అనేది దాదాపుగా ఎన్నో రకాల 100 రకాల వ్యాధులను నయం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మేము కూడా ఎన్నో రకాల వ్యాధులకు ఇచ్చినటువంటి మెడిసిన్స్లో ఈ వసను కూడా వాడుతూ ఉంటాము. మనం చేయాల్సిందంటే ఈ వస చూర్ణాన్ని తీసుకొని, వస చూర్ణం దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో లేదా మామూలు మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఈ వస చూర్ణాన్ని తీసుకొని వచ్చి దీనిని ఒక బాడీలో భద్రపరచుకొని ఒక అర చెంచా కన్నా తక్కువనే, ఇంకా పావు చెంచా కన్నా, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక పావు చెంచా నుంచి తీసుకోండి. పావు చెంచాడు ఈ వస చూర్ణాన్ని తీసుకొని ఒక చెంచాడు తేనె కలిపి జాగ్రత్తగా అండి, ఓకేనా? మోతాదు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎక్కువ సమస్య ఉందని ఎక్కువ మోతాదు వాడకూడదు, ఓకేనా? సో ఒక పావు చెంచా ఈ వస చూర్ణానికి ఒక చెంచాడు తేనె కలపండి. తర్వాత సుమారుగా ఇప్పుడు ఒక పావు స్పూన్ తీసుకున్నాం కదా, సుమారుగా అర స్పూన్ మోతాదులో ఒక బెల్లంగడ్డ, చిన్న బెల్లంగడ్డ, పాత బెల్లంగడ్డ ఉంటుంది కదా, ఆ బెల్లంగడ్డను దానికి యాడ్ చేసి ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున తినేసేయండి. జాగ్రత్తగా వినండి, పావు చెంచాడు వస. ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇంకా సమస్యలు ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ నేను చెప్పిన మొదట తీసుకోండి, దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు. పావు చెంచాడు వస చూర్ణానికి ఒక చెంచాడు తేనె, సుమారుగా అర చెంచాడు బెల్లం తీసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య అనేది మీకు క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. దీనిలో ఒక దినచర్యలా ఫాలో అయితే లైఫ్ టైం కూడా మీకు ఈ ఎసిడిటీ కానీ, కడుపులో మంట, కడుపు ఉబ్బరము, అరగకపోవడము, బేగుల్లాగా రావడము, ఛాతిలో మంట, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీంతో పాటు సుఖ విరోచనాలు కూడా అవుతాయి. సుఖ విరోచనాలు అయితే సుమారుగా 100 నుంచి 200 రకాల వ్యాధులను మనం తప్పించుకున్నట్లే. సుఖ విరోచనాలు కాక ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్, ఎన్నో రకాల సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం తిన్న ఆహారము, మలినము అంతా కూడా వ్యర్థము మనకు ఈజీగా బయటికి పోతుందో అప్పుడు మనం ఎన్నో రకాల వ్యాధుల నుంచి బయటపడ్డట్టే లెక్క. కాబట్టి అది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఓకే? సో మరే ఇతర సమస్యల ద్వారా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్లోదర నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.